నీ మరదలంటే అదే కెనా కాడికి పోయి ఆ బట్టలు ఉతుక్కుంటుంటుంది ఆ బాబనా అంతుంది ఫేస్లో కళ అవునా? చావు కలే ముంజు మొగం వేసుకొని నన్ను ముందర మాట్లాడద్దు. ముంజు మామ గింజ మీద కాదు, గొట్ల మామ వేసుకొని నువ్వు కూడా ఉన్నావు కదా. థ్యాంక్ యూ, నా కోసం ఇది చేస్తాను అన్న. చేస్తారా దానికేముంది. అసలు ఊహించుకోవాలి నిన్ను ఏమన్నా అనుకుంటే. Audio Jungle. బాగా కనిపిస్తున్న ఈ పిల్లలు మన ఇంట్లో పుట్టినవి అండి. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు మన దగ్గర పిల్లలు చాలా ఉన్నాయని చెప్పి. అండ్ మీరు ఒకవేళ బయట కొనుక్కునే దానికి మా దగ్గర తీసుకునేదానికి రేట్ డిఫరెన్స్ చాలా ఉంటుందండి. అదే కాక ప్లస్ బయట కొనుక్కునే దానికి మదర్ దగ్గర ఎక్కువ పెట్టారు, మదర్ మిల్క్ ఎక్కువ ప్రొవైడ్ చేయరు, త్వరగా అమ్మేయాలని అమ్మేస్తుంటారు బిజినెస్ పర్పస్ కాబట్టి. మన దగ్గర ఎక్కువ మదర్ మిల్క్ తీసుకొని ఉంటాయి. మదర్ మిల్క్ ఎక్కువ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. ఫ్యూచర్లో ఏ హెల్త్ ఇష్యూస్ రావు, స్కిన్ ప్రాబ్లం ఉండదు, దాని కోట్ కూడా చెడిపోదు. సో మీరు తీసుకోవాలనుకున్న వాళ్ళు పక్కన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. బయట ఉన్న మార్కెట్లో ఉన్న ప్రైస్ కంటే చాలా తక్కువ ప్రైస్కే మేము ఇస్తాం. అండ్ అవి కిటన్స్ కూడా చాలా హెల్తీగా ఉండేటివే మీకు ప్రొవైడ్ చేస్తాం. వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైతే ఇంకా ట్రావెలింగ్కి ఈజీ అవుతుంది. సో తప్పకుండా తీసుకోండి. అండ్ పిల్లల వల్ల కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. అది కూడా చాలామంది తెలీదు, కుక్కలే బాగుంటాయని. పిల్లలు కూడా సేమ్ కుక్కల్లాగే మన ఇంట్లో మనతో పాటు కలిసిపోతాయి. ఓసారి మీరు అలవాటు పడినారంటే దాన్ని విడిచిపెట్టుకోలేరు. సో ఒకటి తీసుకోవాలన్నా జత తీసుకోవాలన్నా కూడా పక్కన ఉన్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. హలో హలో సార్, ఫ్రీగా ఉన్నారా? మేడం, సార్ ఫ్రీగా ఉన్నారా ఆంటీ? ఫ్రీగా ఉన్నా మేడం. ఏం మేడం ఎట్లా సమాచారం ఎట్లా ఏమైంది? సార్ అది ఎలా అంటే కొద్ది ప్రాబ్లం వచ్చింది, మీరైతే తెలివిగా కనుక్కుంటారని చెప్పి మీకు కాల్ చేసా. ఓకే మేడం, ఏం ప్రాబ్లం మేడం? సార్ నాకు ఎవరో లవ్ లెటర్ ఇచ్చారు బ్యాంక్ లో. లవ్ లెటర్ బ్యాంక్ లో ఇచ్చారా? ఎలా అంటే ఎవరు ఇచ్చారు మేడం? అదే అర్థం అవడం లేదు సార్ నాకు. అంటే హ్యాండ్ రైటింగ్ సరిగ్గా లేదు. ఒకసారి గంగిరాజు గారి రైటింగ్ చూశాను, కొద్ది మ్యాచ్ అవుతుంది. అంటే ఈ లోపల నుండి బేవర్స్ ముందు ఏం చూస్తుంది మేనేజ్మెంట్? ఇంకా సార్ మేనేజర్ అయింది కూడా బ్యాంక్ లో ఏం జరుగుతున్నాయని చూడదు. మేనేజర్ అడుగుతుంది నాకు లవ్ లెటర్ రాయలేదా, ఎవరు రాయండి అని. మేడం దాన్ని ఒకసారి ఆ ఎమ్మికి అండి ఫోన్ అండి మేనేజర్. లైన్ కలుపుతాం సార్. ఓకే. హలో ఏ గుజ్జదన లోపల ముండ బజార్ మాకు వస్తాయి ఇంకా బూతులు ఇంకా ఏ సన్నాసి ముండ ఇంకా వదలలేదా బుద్ధులన్నీ? ఎట్లా నీకు ఆడ ఏం జరుగుతుందో కూడా తెలియదా నీకేమన్నా? పనికి మనమంట మళ్ళా ఆడ ఇంట్లో కాడ చేసినట్టు ఏడ్చి కూడా చేస్తాడు. బ్యాంక్ అనుకుండా లాడ్జ్ మాత్రం ఏమనుకున్నా ఏ చిల్లరదానా? సరే ఎందుకు తింటున్నారు మీరు? చెప్పుతే కొడితే నీ బర్రి గొంతు ఉండదానా? మళ్ళా బర్రి గొంతు వేసుకొని మళ్ళా మీ బ్యాంక్ బాగా చూసుకుంటున్నా కదా, వచ్చిన కస్టమర్స్ అందరు కన్ను కొడుతున్నా. కన్ను కొట్టు ఇంకా లంగైతు పేపర్స్ ముండా కన్ను కొట్టంటే అది కాదు, ఈ లోపల ముండా మళ్ళీ జస్ట్ గుడ్ మార్నింగ్ అని సిగ్నల్ ఇస్తున్నా, పెదాలు కొరుక్కుంటున్నా. సిగ్నల్ కాదు అది, నువ్వు రానని అర్థం. ఈ జమ్మడ ఎట్లా బతుకే నీ బతుకు నీ అబ్బా, మొత్తం నీ వల్ల మొత్తం మా బ్యాంక్ నాశనం అయిపోతుంది. ఇప్పుడు ఏం జరిగింది సార్? ఏంది తండ్రి కానీ తక్కువ అని ఏమన్నా బలిసి కొట్టుకుంటున్నాడు వాడు ఏమన్నా? ఇప్పుడు ఇప్పటికి అవసరమా నీకేమన్నా? సార్ కొట్టుకుంటున్నా నాకెట్లా తెలుస్తుంది సార్? ఏ మీరు మళ్ళా బిడ్డ తండ్రి నాటకాలు ఆడద్దని మీరు చిల్లర అవతారాలు పెట్టద్దండి. సార్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో చాలా కష్టపడుతున్నాడు సార్ డాడీ. ఏ గొజ్జముండా మీ నాయన గారిని నరికేస్తా, పల్లాపలు పైకి ఎగిరేసి నరికేస్తా. ఎవరిని కూడా ఏంది లవ్ లెటర్లు యూ లెటర్లు అంట ఏందంతా? ఎవరిచ్చారు లవ్ లెటర్? నాకు రాలేదే. చెప్తా కొత్త బేవర్స్ ఉండదానా మళ్ళీ నీకు జాబులు ఇచ్చిన వాళ్ళు నీకు బాగా బుద్ధి ఉండాలి ఫస్ట్. లవ్ లెటర్ రాలేదురా, నేను లవ్ లెటర్ రాగా ఇయ్యకున్నా కూడా లవ్ చేస్తా. ఏ పనికి మనకుండదానా? నువ్వు అన్ని చిల్లరవన్నీ చేయొద్దు. నువ్వు పడతా మళ్ళా నాడు బ్యాంక్ లో ఏం జరుగుతుంది తెలుదా నీకు? ఎవడు ఇంకోసారి కాల్ కనెక్ట్ చేస్తాను, లైన్ లో ఉండు. మొదలెడితేనే ఇట్లా దానిలో ఉంటే ఇట్లా జరుగుతాయి. ఎవరు నీ చెప్పు తీసుకొని కొడతా మళ్ళా ఎగిరేసి మళ్ళా లోపడా. నువ్వు సన్నాసి అట్లాడద్దాడా నువ్వు?
బేపత్తా మళ్ళా మొత్తం అంతా చిల్లర చేస్తున్నావు ఏమన్నా లాడ్జీలు మంత్రి ఏమన్నా బ్యాంక్ లో వ్యాపారాలు అనుకున్నావా? కొద్దిగా బిజీగా ఉన్నాను ప్రసాద్. నువ్వు పని చేయి, వీడియో కాల్ చేస్తే పంచులో పెట్టుకుంటా. ఏ ముడ్డీలే కాలించేస్తా నీకు మళ్ళా మెడ తిప్పేస్తా. ఒళ్ళు రాదు. ప్రసాద్ పంచులో పెట్టుకుంటాను ఫోన్, నువ్వు వీడియో కాల్ చేయి. ఏ గబ్బు ముండ మళ్ళా నాకు బూతులు వస్తాయి ఇంకా నాకే ఏం సన్నాసుడా. ప్రసాద్, ఏం ఎందుకు కోపమా? నువ్వు పచ్చి డబ్బులు తీసి ఎక్కొట్టాడు ఎవడన్నా నిన్ను బుక్ చేసుకొని? నువ్వు అదే నీ బుద్ధి తప్ప బుక్ చేసుకొని తీసుకొని నీ జీవితాలంతా ఎవరు బుక్ చేస్తే ఎట్లా కనబడతా నీకు ఎవరి కంటికి ఏమన్నా మంచి మీద కనబడతానా? ఫ్రీగానే పోతావా? ఏ పూట అన్నం పెట్టినా కూడా పోయి పండుకుంటావేమోనే. ఏ గొజ్జ నాకు వస్తాయి బూతులు ఇంకా మళ్ళా బూతులు మాట్లాడుకో ఏమో గానా ప్రసాద్, ఊరందరూ మన చుట్టుపక్కల పల్లెల్లో అందరితో పోయినావు, సరిపోలేదా మళ్ళీ ఈడ కూడా? నువ్వు అది కాదు నువ్వు కుక్కలు ఉన్నాయి నక్కలు ఉన్నాయి నీకు అవసరంలే. నువ్వు లవ్ లెటర్ ఏంటికి ఇస్తాను నువ్వు అవరా గానాగలు ఎవరు నీకేమన్నా ప్రసాద్? తల్లి అనుకుంటావా నాకు అన్ని ఎట్లా నాకు అన్ని వస్తాంటే ఎక్కడున్నా నాకు నీ మగానికి అవసరం అని ఏమన్నా పనులు వేసుకొని పాపలకు నమ్మినోడా బిడ్డదా కూడా ఈ పట్ల అట్లా మూతి మీద ఇచ్చేస్తాను సార్. ఎవరు ప్రసాద్? 5 మందికి రాసిన లవ్ లెటర్, అందులో ఎవరు? బజార్ అట్లా ఆడద్దు నువ్వు. ఎవరు ఎంతమంది రాసినావు నువ్వు అందులో 5 మందికి రాసిన. నిన్న మొన్న వచ్చేసి 3కి ఇచ్చినాను. బ్యాంకుకి వస్తారు కదా అకౌంట్ కోసం యాదోటి అని చెప్పి, వాళ్ళకి పనిలో లవ్ లెటర్లు పనిచేస్తానా. పాపర మగమూడా వాళ్ళు వచ్చేది బ్యాంక్ పని. మీరు బ్యాంక్ వస్తున్నావా ఏమన్నా ప్రపోజ్ చేసి లవ్ లెటర్ వస్తున్నావు అనుకుంటున్నావా ఏమనుకుంటున్నా దాన్ని? బ్యాంక్ మిమ్మల్ని లవ్ చేస్తుంది అని మంచి ప్రేమ ఉంది మా బ్యాంక్ అని చెప్పి అట్లా పంచుతాను ప్రసాద్. నువ్వు ప్రేమ మధ్యలో నువ్వు థు, నీ బతికి మళ్ళా అసలు మిమ్మల్ని అట్లా వాళ్ళని ఇచ్చేయడము రాయించడము అసలు మిమ్మల్ని ఎట్లా ఊరవతలు తీసుకుని నరికేలా పండబెట్టి మీ అట్లా వాళ్ళని అసలు నీకు ఏ అధికారం ఉందని ఇస్తున్నావు బాబుకి నీకే ఆ బాబుని? ప్రసాద్ నువ్వు ఎవరు అనగా నీ ఆటగారు బండారం అంతా నాకు తెలుసు. నువ్వు ఏం చేస్తావు తెలుసు. ప్రసాద్ ఏదైనా ఉంటే మంచి కట్టు మాట్లాడు. నేను ఎందుకంటే ఏదైనా తప్పు చేస్తే తప్పు చేసినా ఒప్పుకుంటా, అంతేగాని నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఒప్పుకునేది లేదు. ఎవరికి ఇచ్చినానో చెప్పు. ఎవరికి ఇస్తాము నీకు తెలుదా? నీకే ఎవరికి ఇస్తావు తెలుదా? చెప్పినా కదా దండికి మందికి ఇచ్చినాను ప్రసాద్. నువ్వు మమతా మేడం గేటుకి వెళ్ళి నువ్వు మమతా మేడం నేను ఇలా ప్రసాద్ ఆడ నువ్వు పెట్టింది మమతా మేడమే తీసుకుపోయింది. కావాలంటే లైన్ కలుపుతాను అడుగు. కలిపి హలో హలో మేడం చెప్పండి చెప్పండి. సార్. మేడం మీరు అదేదో అంటారు కదా కాగితం అదేదో లవ్ లెటర్ అవును సార్. ఆ లవ్ లెటర్ మీరే తీసుకున్నారా అతను ఇచ్చాడా? అంటే టేబుల్ మీద ఉంటే తీసుకున్నాను సార్. మేడం మీకు కొంత సెన్స్ ఉమెన్ సెక్స్ ఉమెన్ ఇవన్నీ క్రమశిక్షణ ఈత శిక్షణ ఇవన్నీ ఉన్నాయి కదా మేడం మీకే? సార్ నేనేం చేశాను సార్? మీరు అడుగుతూనే ఉన్నాయి కదా అంటున్నా. ఉన్నాయి సార్, తప్పేముంది? అంటే ఫైల్స్ లో భాగంగా టేబుల్ మీద అన్ని తీసుకున్నాను. దాంట్లో లవ్ లెటర్ ఉందని నాకెలా తెలుస్తుంది? కాదు మేడం మీకు కొద్దిగా ఎడ్యుకేషన్ పర్సన్ నాట్ ఎడ్యుకేషన్ పర్సన్ మీరు కదా మేడం? లోపరముండా మళ్ళా మధ్యలో నీకెట్లు వచ్చింది మళ్ళా లవ్ లెటర్లు పంచుకుంటున్నారు, నాకెందుకు ఎవరు వేయడం లేదు? నువ్వు అడగపోయినా తీసుకునే రకము, అడగపోయినా పోయే రకం, నువ్వు పిలిచిపోయే రకం, నువ్వే రమ్మని చెప్పే రకం నువ్వు. గొజ్జముండా నిన్నేం ఎవరు మాట్లాడరు, అర్థమైందా నీకు? కాదు, బండి ఆపినా వాపకుండా లారీ ఎక్కుతావు, పోతావు, తొక్కుతావు. బేవర్సముండా ఏం పని చేస్తున్నావు నువ్వు అసలుకి? ఇప్పుడు నీ అవయవాలు ఎప్పుడో చెడిపోయిండలే. బైపాస్ కి అంకితం చేసినావు నీ అవయవాలు. ఈ బరిగొంతుదానా నువ్వు సన్నగా మాట్లాడదాను. ఇక్కడ మనుషులు ఉన్నారు, నువ్వు ఎక్కువ మాట్లాడినావు అనుకో. మనుషులు రేటు మాట్లాడుకో. మళ్ళా బూతుగా సార్ నీకు ఏంటి లవ్ లెటర్ నీకేముందని నీకు లవ్ లెటర్ నచ్చనా? నేను నచ్చనా?
నీ గొంతుకే చూడు, ఆ గొంతు చూసి పారిపోతారనేమో. నూరుగానే కానీ చేసుకున్నాడు కానీ వాడు పైసలు. అసలు నువ్వు వాడు బ్యాంక్ అనుకున్నాడు. వేరా ఏ గొజ్జముండా నేను వేరా ఏ లోపడదానా బేవర్దానా నేనేం అరిపిస్తారా? ఏ గొజ్జ నీకు లైన్ పోతుంది, నువ్వు ఏడున్నావు? కొండల్లో ఉన్నావా? ఏ గొజ్జముండా గొజ్జదాని నువ్వు, లోపడదాని నువ్వు, అరగొజ్జ నువ్వు, బేవర్స్ ముండ నువ్వు. ఏ సన్నాసి ముండా నువ్వు హలో కంప చెట్టు సార్, కొండలకు పోయేదాన్ని నువ్వు. సార్ హలో హలో సార్, ఏం తిడుతున్నారు ఎవరిని సార్? మేడం, అదే మేడం, ఈ బ్యాంకులో అనేది ఎలా ఉండాలని దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేడం, దాన్ని తిట్టలేదు. సార్ గంగిరాజు సారే ఇచ్చాడు సార్ లవ్ లెటర్. అదే తెలుసుగా, ఫైల్స్ లో కలిపాడు ఆ లెటర్. ఫైల్స్ లో కలిపాడా? కావాల్సిందనే సార్, అబద్ధం చెప్తున్నారు మీకు. ఇది ఈ అవసరం అసలు ఈ పన్నులకి. లైన్ కలుపుతున్నాను సార్. ఓకే. చెప్పు తీసుకొని మగ మీద కొట్టేస్తా. గానాగలు చేసినా ఉంటే మెట్టి మెట్టి ఇరిగిపోతాది నీకు. మళ్ళీ మగ మీద మూతి మీద తొలుతా. నువ్వు ఏంటికి ఇస్తావు లెటర్? అదే వరకు ఫైల్స్ లో పెట్టిస్తూనే ఉంటావు నువ్వు. ఏం మళ్ళీ నీ ముఖానికి ఏమన్నా అసలు ఆ మేడం కి నీకేమన్నా సంబంధం ఉందా? నీకేమన్నా ప్రసాద్, సంబంధం మా ఇద్దరికి కలపద్దు నువ్వు. గుడ్డు చప్పుడు కాకుండా అయిపోయి నువ్వెందుకు కలుపుతావు సంబంధాల? చెప్పు తీసుకొని మళ్ళా బూతులు ఇవన్నీ నీకే పెద్ద అనుకో. మళ్ళా నీకు ఎప్పుడో పోయింది నువ్వు. ప్రసాద్, అది ఫైల్స్ లో పొరపాటు కలిసిపోయింది ప్రసాద్, నేనేం కావాల్సింది కలపలేదు. నీకు ఆ గానాగలు చేయించు. నువ్వు గానాగలు మాట్లాడినావు అనుకో, నీ దొంగ యాక్టింగ్లు నా దగ్గర చూపిద్దు. నీ బుద్ధులంతా నాకు తెలుసు, ఎవరు ఎట్లా పోతాడో ఏం జరుగుతాను. హలో, ఫ్రిడ్జ్ లో చెడ్డీ పెట్టినారు. ఏ చెడ్డీ ముండదానా లోపడతానా? ఫ్రిడ్జ్ లో చెడ్డీ ఎవరు పెడతారా? నమ్మ కప్పు నువ్వు ఎన్ని రోజులు అసలు నీకు చెడ్డీనే ఉండదు. మరి ఎవరు పెట్టారు చెడ్డీ? పెట్టింది ఇంట్లో. హలో గొజ్జముండా మా వినపడుతుంది, నేను మాట్లాడతాను. సన్నాసి ముండా నీ పని కస్టమర్స్ వచ్చినారు బ్యాంక్ లో మనీ డిపాజిట్ చేసేకి. నేను మళ్ళీ మాట్లాడతారా? చెప్తా కొడతా నీ మనం ఫోన్ అవ్వకి. బ్యాంక్ మేనేజర్ బూతులు రాని బాతులు రానే. ఏ వర్కింగ్ అవర్స్ లో మాట్లాడడం కష్టం రా, అంత పని చేయించుకోవడమే. బాయ్. రారా ఎవరో చేస్తాను నువ్వు? చిట్టి మల్లు చుట్టి మళ్ళు గిల్లు మళ్ళు కాదు నువ్వు. గానాలు ఎక్కువ వచ్చిన మళ్ళీ మధ్యన చాలా మళ్ళీ చాలా ముందు నుంచి లేవా? ముందు నుంచి కూడా ఎక్కువే కదా నాది. ముంచి కాదు మళ్ళీ నువ్వు. ఏమి రాంగి దంతమనం అయిపోతున్నావు అంటే ఏం లేరనే ఏం మాట్లాడలేదనే నీకే. ముంజు మొగం వేసుకొని నన్ను ముందర మాట్లాడద్దు. ముంజు మామ గింజ మీద కాదు, గొట్ల మామ వేసుకొని నువ్వు కూడా ఉన్నావు కదా. ముంజు మొగం వేసుకొని నన్ను ముందర మాట్లాడద్దు. ముంజు మామ గింజ మీద కాదు, గొట్ల మామ వేసుకొని నువ్వు కూడా ఉన్నావు కదా. ఏం చెప్పు? పండ్ల మొగం వేసుకొని ఇప్పుడు ఏమిరా? ఏమి చెప్పి ఏమి ఏం చెప్పాలి నీకే? ఏం చెప్పాలా? అర్థం కాదు నీకేమన్నా? ఏం అర్థం అర్థం కాకపోతే అర్థం చేసుకో, లేకపోతే ఇంకా వేరే అనుకో. లేకపోతే ఏమే ఏది చెప్పురా చిటాలు? ఏది మాట్లాడతానా నువ్వు? వచ్చి వదులుతానా ఊరికే? అన్ని నువ్వు ఏ మెరుగని ఖర్చుగా మాత్రం చెప్పొద్దు నువ్వు. ఏమని కర్జికాయను అన్ని అన్ని నువ్వు చూడు చెప్తాడు. నేను ఏమి ఎరగని కర్జికాయను అన్ని ఎరిగిన ఏనుగునో నాకు తెలుసు. నేను ఏమి ఎరగని కర్జికాయను అన్ని ఎరిగిన ఏనుగునో నాకు తెలుసు. మనకి తెలుసు. మరి ఏంటి ఏ దాని గురించి మాట్లాడుతానా? నేను నావి 10 రకాలు ఉంటాయి. 10లో నువ్వు ఏది మాట్లాడుతున్నావు అనేది చెప్పు. ఆ 10 నీకు తెలుసా? ఇంకా తెలియబోతాయా? ఇంకా తెలుసుకుంటావు అనేది ఉంది. నాకు తెలుసుకుంటావు. ఏ మ్యాటర్ మీద వచ్చినావు చెప్పు. ఏం మ్యాటర్ మీదంటే నీకు తెలుదా? జరిగే సమావేశాలన్నీ నీకు ఏం మాట్లాడతానో, వాట్సాప్ ఏంటి వాడతానో, ఏం మెసేజ్ పెడతానో, ఏమిద్దామని సమాజానికి ఏమిద్దామని. ఆ సమాజానికి ఏమి ఇస్తా? నువ్వు ఇస్తావా డబ్బులు సమాజానికి? ఏంటికి సమాజానికి కిడ్నీలు ఇస్తావా? ఏంటికి ఇస్తారు సమాజాన్ని నేనేంది ఇస్తా బొంగు? కిడ్నీలు ఇస్తావా? ఏంటికి ఇస్తారు సమాజాన్ని నేనేంది ఇస్తా బొంగు? మంచిగా సార్ అసలు చేయకపోయినా పర్లేదు. చెడ్డగా ఫోటోట్ చేస్తాను నువ్వు. ఎవరు చేసిన ఫోటోట్ చేస్తాను నువ్వు. చాలా నువ్వు ఈడేమంటే ఫోటోట పోతుంది నీకు. పోయి పని చూసుకో.
పని చూసుకునేది కాదు, ఏం చేద్దామన్న పాపని వానమ్మ ఒక అత్యంత అవసరంగా ఆడపాపని చాలా జీవితాన్ని ఒక పోలిటీ విజయాన్ని ఎంత సద్గుణం చేస్తావు నువ్వు? ఎవరు పోలిటిక్ వినాని ఏమన్నా పాపనే యా పాప నీకే నీకు పాప కూడా పుట్టిందే ఎవరు పోలిటిక్ వినాని ఏమన్నా పాపనే యా పాప నీకే నీకు పాప కూడా పుట్టిందే ఏ గుడ్లమ్మడ ఎట్లయింది నాకు పెళ్ళి? మళ్ళా పాప పాప ఎవరు పాప పాప అంటే నీకు తెలుదా ఎవరో? నా తెలుసు పాపలు ఎవరు నువ్వు మళ్ళా అంత నట్టుగిరేం కాదు నీది. యా పాప నువ్వు చాలా పెద్ద నట్టుగిరే. పాయింట్కి రా ఏ పాప ఎవరు ఎవరు తెలియదు ఎవరు నాకు ప్రతిసారి చెప్పాలా ఎవరు ప్రతిసారి చెప్పుకోవాలంటే మరి చెప్పకే నాకు చెప్పాలా చెప్పు ఎవరు నా మరదలు. నీ మరదలు ఎవరబ్బా? ఓహోహోహో గుర్తొచ్చిందిలే. నీ మరదలంటే అదేలే కెనాగాడికి పోయి బట్టలు ఉతుక్కుంటుంటది ఆ బాబన. నీ మరదలంటే అదేలే కెనాగాడికి పోయి బట్టలు ఉతుక్కుంటుంటది ఆ బాబన. ఏ గానకు రాయమన్నా నువ్వు ఏమే ఎట్లా కనబడతాడు మళ్ళా? గుర్తొచ్చిందిలే. అదే ఊపర్ బుడ్డలు ప్లాస్టిక్ 10 రూపాయల సామాన్లు అమ్ముతుంటది ఆ బాబేనా? సైతాన్ మళ్ళీ బూతులు వస్తాయి. ఓ జుట్టు లాంగ్ హెయిర్ సవరాలు అవి జుట్టు ఉందా అని ఇళ్ళగడికి పెడుతుంటారు ఆ పాప. లాంగ్ హెయిర్ సవరాలు అవి జుట్టు ఉందా అని ఇళ్ళగడికి పెడుతుంటారు ఆ పాప. ఎట్లా కనబడతాడు మరి నీకే? మళ్ళీ ఏం ఎవరురా? ఈ గుడ్డ ఎవరు తెల్లనికే బాబా? ఎవరు మరదలా? మా జీతం అదే పనికి ఆడుకుంటున్నావు నువ్వు, అదే పని చేస్తున్నావు. నేను బోపని చెప్పలేకపోతున్నావు ఎవరు నీ మరదలు. ఎందుకంటే నీకే సిగ్గుకుంది చెప్పుకునేకి నమ్మరని. సిగ్గు కాదుడా అందుకు నువ్వు ఎవరైనా పలానా వాళ్ళు అంటే ఎవరు అంటే వెంటనే చెప్పేస్తారు. నువ్వు వాళ్ళు వీళ్ళు అనుకోలేదా తెలుసుకోలేదా ఇవన్నీ ఎందుకంటాను అంటే నీ నోటి నుంచి బయటకు వచ్చే నీకు నచ్చలే. ఎందుకంటే నీకే అది డౌట్ వచ్చేటట్లుంది మరదలు అంటే. ఇప్పుడు చెప్పు ఎవరు? నీకు చెప్పేది నువ్వు చెప్పు చెప్పు. ఆ పాప నీకు తెలిసిన పాపే, అర్థమైందా? బాగా క్లోజా? ఆ పాప నీకు తెలిసిన పాపే, అర్థమైందా? బాగా క్లోజా? ఏమే తెలిసిన బాబు అంటే బాగా క్లోజ్ అని అడిగినా. నాకు తెలుసు నీకు కూడా తెలుసు అన్నాడా? ఏ క్లోజ్ అండి మళ్ళా చెప్పి చెప్తాను. వారం నుంచి మొత్తుకుంటానా ఇన్ని జరుగుతున్నాయి, దాన్ని సవరించేనే. మమతా మేడం గురించా? అది కరెక్ట్. ఇప్పుడు చెప్పి ఇప్పుడే మమతా మేడంకి ఏమైంది? మమతా మేడంకి నువ్వు గానాగలు చేసుకుంటా, గానాగలుగా కూతురు పూసుకుంటా, నువ్వు ఫైల్లో లెటర్ ఏంటికి పెట్టినావు, నువ్వు గంగరాజుకి ఏంటికి పెట్టిస్తున్నావు, వాడు పాపరం ఉండవాడు చెడ్డీతో రావడం ఏంది, ఉత్తపెద్దలతో రావడం ఏంది, నువ్వు గంగరాజుకి ఏంటికి పెట్టిస్తున్నావు, వాడు పాపరం ఉండవాడు చెడ్డీతో రావడం ఏంది, ఉత్తపెద్దలతో రావడం ఏంది. వాళ్ళు ఏమనుకుంటున్నారు? నువ్వు ఏమనుకుంటున్నావా? బ్యాంక్ అనుకుంటున్నారా? లీవ్ లెటర్ ఇచ్చినారా? నువ్వే పత్తికించేం కాదు నైనా, సుత్త పూజను కాదు నువ్వు. ఏం లీవ్ లెటర్? ఏం లెటర్? లూవ్ లెటర్, ట్రాన్స్ఫర్ లెటరా, ప్రమోషన్ లెటరా? నిన్ను పండబెట్టి ఇట్లా ఏం లెటర్? లవ్ లెటర్. లవ్ లెటర్ అంటే ఏమి? మాట్లాడుతున్నా కాదు. లవ్ లెటర్ అంటే ఏమి? లవ్ లెటర్ అంటే ఏమనుకోడువే, నిన్నే ఉంచుకుంటున్నా అర్థం కాదు. అదే నిన్ను ఉంచుకుంటానే లవ్ లెటర్ ఇస్తారా? మళ్ళా ఫస్ట్ నీకు లవ్ లెటర్ అంటే ఏందో తెలియలే. ఉంచుకునే కాదు లవ్ లెటర్ ఇచ్చేది, ప్రేమిస్తున్నా అని ఇస్తారు. ఫస్ట్ నీకు లవ్ లెటర్ అంటే ఏందో తెలియలే. ఉంచుకునే కాదు లవ్ లెటర్ ఇచ్చేది, ప్రేమిస్తున్నా అని ఇస్తారు. ఎవడైనా ప్రేమిస్తా అంటే లెటర్ ఇస్తాడని తెలుసు కానీ ఉంచుకుంటా నిన్ను లెటర్ రాసేది నా జీవితంలో నేను ఫస్ట్ టైం వింటాను. నీకదే నువ్వు చాలా ఫార్వర్డ్ అయిపోయినావు, చాలా ముందు వెళ్ళిపోయినావు నువ్వు. అమ్మయ్యా ఉంచుకుంటాను నిన్న లెటర్ రాసినారంట. వాడమ్మ ఈ ఐడియా ఆ బాబు తెలిసి ఏం గల మర్యాదలు. ఆ లెటర్ అదేదో రాసిందబ్బా అంటే నేను ఉంచుకుంటా అనేది లవ్ లెటర్ రాసిన. ఏమి నువ్వేగా చెప్తివి, ఉంచుకుంటాను రెండోటే కదా. అదే కదా
ఎట్లా రాస్తాను నేను ఏమన్నా కామెడీ నీకేమన్నా ఏమో చూసిందా బాబు, చదివిందా? చూసిందా పెట్టిందా కదా నువ్వు ఏడికి ఇవ్వాలా వార్తలు ఏడికి ఇవ్వాలా చదివిందా? అసలు ఆ పాప ఏమవుతుంది, ఆ పాప జీతం ఏమవుతుంది, నేనేమైపోతాను, మధ్య ఏమైపోతుంది, ఏమైతే జీతం ఇస్తాను కదా. ఎవరు ఇస్తారు జీతం? ఊర్లో ఇస్తారా? బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. అసలు సరే కానీ ఇప్పుడు అవ్వ లెటర్ చదివింది చదవలేదా? చదవలే. కొంప మునిగిపో. ఏమి నీకు శని దరిద్రం యాడుందో కానీ నిజంగా నేనేందో చెప్పిస్తావేమో గట్టిగా నీకని చెప్పి లెటర్ రాసిచ్చినా, నువ్వు ఇచ్చినట్లు లెటర్ పెట్టించినా, నీకేదో సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటేనేమ్మా గబ్బు పట్టిస్తావు కదరా నాయన. నీకని చెప్పి లెటర్ రాసిచ్చినా, నువ్వు ఇచ్చినట్లు లెటర్ పెట్టించినా, నీకేదో సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటేనేమ్మా గబ్బు పట్టిస్తావు కదరా నాయన. ఇంగిరో లవ్ లెటర్ ఫెయిల్ అయింది, రేపు ఇంక ఉంచుకుంటాను ఇస్తావు లెటరు. నువ్వునా అమ్మత్తు ఇంకా నీది ఫెయిల్ అయింది కాబట్టి రేపు నేను లెటర్ పెట్టుకుంటా నా నుంచి. ఈరోజు నీ లవ్ లెటర్ ఇచ్చింది ఉంటుంది, రేపు నాది ఉంచుకుంటా. లోపల మళ్ళీ ఖచ్చితంగా ఎట్లా ఇస్తాడా? నీకు ఇంగ్లీష్లో ఇచ్చినావు, నేను తెలుగులో ఇస్తా ఉంచుకుంటా అని. అవరానికి ఏమన్నా నువ్వే చెప్తావు రెండు ఒకటేనే. ఫస్ట్ నువ్వు అయినా నీకు సపోర్ట్ చేద్దామన్నప్పుడల్లా ఫ్లాప్ అవుతుంది. అంతా చేసినావు నువ్వు. మళ్ళీ ఫైల్లో పెట్టించి ఇచ్చిన చాక్లెట్ పెట్టి మరి. నువ్వు చాలా తప్పు చేస్తావు నిమేష్. సరే నీకు ఇంట్రెస్ట్ లేకపోతే డ్రాప్ అయిపో. నీకు ఇంట్రెస్ట్ ఉందేమో అనుకున్నా, నీకు ఇంట్రెస్ట్ లేకపోతే డ్రాప్ అయిపోతే. నేను అంటాడది దాని గురించి కాదు, నేను నా గురించి ఆలోచన చేయి. నీ గురించి ఆలోచన చేసే లెటర్ ఇచ్చినాను, మనం చెప్పాలి కదా మాట. నేను నా గురించి ఆలోచన చేయి. నీ గురించి ఆలోచన చేసే లెటర్ ఇచ్చినాను, మనం చెప్పాలి కదా మాట. చెప్పాలి కదా, నాకే తీసుకుంటాదేమో అనుకున్నా. నేను చెప్పి ఎట్లాడు చెప్పుకోకుండా కాదు. తీసుకుంటాదేమో అనుకున్నానే. ఏమన్నా ఉన్నాయో చూడు. దౌట్లే ఏంలే తీసుకుంది మేలే. ఏమే పేరు కింద తప్పు రాసినారు. ఏం పేరు? ఏందో కొట్టాడట, NIMESH నిమేష్ CHOWD. ఎవడు మాట ఎవరు చెప్పండి. పొర్రపాటుగా 2 అక్షరాలు మారి నాది పడినా పేరు. ఎవరు నువ్వు రాసినావు కదా నువ్వు? ఎవరు? నేనే రాసిన అంటే పొరపాటుగా పడినాయని చెప్తాను, లేకపోతే ఎట్లా చెప్తా పొరపాటు పడిందని. పొర్రపాటుగా 2 అక్షరాలు మారి నాది పడినా పేరు. ఎవరు నువ్వు రాసినావు కదా నువ్వు? ఎవరు? నేనే రాసిన అంటే పొరపాటుగా పడినాయని చెప్తాను, లేకపోతే ఎట్లా చెప్తా పొరపాటు పడిందని. నీ పేరే రాయాలని చూసినా ఏందో ఆలోచనలో లవ్ లెటర్ రాసేటప్పుడు నేను ఎక్కువ ఫీల్ అయిపోయి నాకెన్నట్లు ఫీల్ అయిపోయి నా పేరు రాసి వచ్చినాడు వారమ్మ. ఎవరికో హెల్ప్ చేయాలనుకోని కూడా హెల్పింగ్లో కూడా నేను ఎంత ఇన్వాల్వ్ అయిపోతానని చూడు నీకోసం. నేను లైన్లో పెట్టాలా, నీకు హెల్ప్ చేయాలని నేనే చెడిపోతానని చూడు వానమ్మ. నేను ఇరక్కపోతాను నిష్కన్నా. ఆ పాప చదివి దాంట్లో నా పేరుకి ఏమన్నా ఉంటే ఎంత పొరపాటు అవుతాండే. పొరపాటు కాదు, పొరపాటు ఏ గుట్టమ్మడా నీవన్నీ కత్తలన్నీ నా దగ్గర లేదు. ఈసారి రాయనులే, టైపింగ్ చేపిస్తా. ఏమో టైపింగ్ చేపిస్తావు? అదే ఇట్లా ఇష్టపడతారు, అది ఇది పలానా వ్యక్తి ఇష్టపడుతున్నాడు. ఎవరి పేరు? నీ పేరే. మళ్ళీ పేరు ఎందుకు మారుతుంది ఇంక ఈసారి? అంతే. థ్యాంక్ యూ. నా కోసం ఇది చేస్తాను అన్న. చేస్తారా, దానికే ఉంది. అసలు ఊహించుకోవాలి నిన్ను ఏమన్నా అనుకుంటే. థ్యాంక్ యూ. నా కోసం ఇది చేస్తాను అన్న. చేస్తారా, దానికే ఉంది. అసలు ఊహించుకోవాలి నిన్ను ఏమన్నా అనుకుంటే. ఏమనుకోలే కానీ నువ్వు మళ్ళీ తప్పుగా అనుకోద్దు నా పేరు పడిందని. నువ్వు రెండోసారి అట్లా పడదు. ఈసారి చెప్పు మేడంకి, ఈసారి ఏమైనా లవ్ లెటర్ ఏమైనా వస్తే తీసుకొని చదువు, నీ ఇష్టం ప్రకారం ఏందని చెప్పు. సన్నా? సరే. మళ్ళా మమ్మల్ని తిట్టావు లవ్ లెటర్ ఎందుకు ఇచ్చినారు మీరని. నా పేరు నీ పేరు రాసి ఇస్తా. మళ్ళా నువ్వు మళ్ళీ వేరే రకంగా పోద్దు. నువ్వు మళ్ళీ గ్యారంటీ కదా. అయినా అంత కళ ఫేస్, నీ ఫేస్ ఎట్లా మిస్ చేసుకుంటుందో అవ్వరా. ఒక్కసారి లెటర్ చదివినాక అంతుంది ఫేస్లో కళ. చావు కలే. అంతుంది ఫేస్లో కళ. చావు కలే. ఏ